అన్న క్యాంటీన్లకు కొత్త చిక్కులు వచ్చినాయి. అన్న క్యాంటీన్ అనేది జనంలో ఉండాలి, రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే భోజనం ఫ్రీగా పెడతారు అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళాలి జనంలోకి అని తెలుగుదేశం పార్టీ వివిధ నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లను నడుపుతున్నారు. ఆయా లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు దాని ఎక్స్పెండిచర్ భరించడం, లేకపోతే పెళ్లిళ్ళలో, పుట్టినరోజులో, చనిపోయిన రోజులో అట్లాంటి రోజున అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు స్పాన్సర్ చేస్తే ఆ రోజు భోజనాలు వాళ్ళు పెట్టడం ఇట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ బొమ్మలు అవి తీసేయాలి, లేదా పెట్టచ్చు, పెట్టి ఆ డబ్బులు ఎన్నికల ఖర్చులో చూపించాలి. ఇది కొత్త అంశం. ఎన్నికల ఖర్చులో చూపెడితే కనుక రోజుకి ఒక 500 మందికి భోజనం పెడితే 500 ఇంటూ 100 రూపాయలు వేసుకున్న 50,000 రూపాయలు చొప్పున రోజుకి ఖర్చును చూపించాల్సి వస్తుంది. అక్కడ 500 ఇంటూ 100 అంటే 50,000 అవ్వదు కదా, దాదాపు 5 లక్షలు అయిపోతుంది కదా, ఆ టైప్లో చూపించాల్సి వస్తుంటుంది. అంటే అందరికి కలిపితే కనుక 50 లక్షలు, 5 లక్షలు అవుతుందా, 50 లక్షలు అవుతుందా, ఇట్లా లెక్కలు వచ్చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్లకు సంబంధించి ఏం చెయ్యాలి అన్నటువంటిది, ఇప్పుడు 100 మందికి పెడితే 10,000 అవుతుంది, 200 మందికి పెడితే 20,000 అవుతుంది, 500 మందికి పెడితే 50,000 రూపాయలు అవుతుంది. ఇది సహజ సిద్ధమైన ఖర్చు. ఇట్లాగా నెల రోజులు పెడితే, 10 రోజులు పెడితే 5 లక్షలు అవుతుంది, నెల రోజులు పెడితే 15 లక్షలు అవుతుంది. అప్పుడు ఆ విధమైనటువంటి లెక్క చూపించాల్సి వస్తుంది అక్కడ. అది అసలు లెక్క నేను చెప్పాలనుకుంది. దాన్ని బేస్ చేసుకుంటే అక్కడ ఎన్నికల వ్యయం అంతా ఉట్టి క్యాంటీన్ దగ్గర, ఒక క్యాంటీన్ దగ్గరే సరిపోతుంది. అందులో ఈ టైంలో మరింత ఎక్కువ మందికి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్లకు సంబంధించి బ్రేక్ వేస్తారా, లేకపోతే లోగోలు ఇవేమీ లేకుండా మామూలుగా భోజనాలు పెట్టచ్చు, తప్పేం లేదు. అంటే పార్టీ సింబలు అదేమీ లేకుండా మామూలుగా భోజనాలు పెట్టచ్చు. కానీ అది ఎన్నికల అధికారులు వీళ్ళ ఖాతాలో వేస్తామంటున్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసి తెలుగుదేశం పార్టీ అట్లాగా అన్న క్యాంటీన్లు అనేది మామూలుగా మేము మానవతా హృదయంతో పెడుతున్నాం కాబట్టి అవి తీసేయద్దని చెప్తుందా, అప్పుడు ఎన్నికల సంఘం అనుమతిస్తుందా చూడాలి.